ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీ చేప అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. గత కొన్ని రోజులుగా మనము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కలువరి శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. కొన్ని రోజుల వరకు మనము యేసుక్రీస్తు వారు ఎలాగా పాస్కా గొర్రెకు సాదృశ్యంగా ఉన్నారు అనేటువంటి దాన్ని ధ్యానించుకున్నామండి. ఈరోజు ఆ పాస్కా విందులో ఉండేటువంటి 4 ద్రాక్ష రస పాత్రల గురించి మనము ఈ 4 రోజుల్లో, రాబోయే 4 రోజుల్లో మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పాస్కా పండుగను ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు? ఆ ఇంటి యజమాని ఏం చేస్తారు? ఆ యొక్క స్త్రీ 2 దీపాలు వెలిగించి ఆ దీపాల్లో ఆ యొక్క వెలుగును కళ్ళద్దుకుంటారు. అత్తుకొని పాస్కా పండుగను నేను ప్రారంభిస్తున్నాను అని చెప్పంటారండి. ఇది పాస్కా పండుగలో వారు పాటించేటువంటి మొదటి సంప్రదాయం. 15 సంప్రదాయాలు ఇందులో ఉన్నాయి అని చెప్పి నేను మీకు చెప్పాను. రెండో సంప్రదాయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కారేష్ అనేటువంటి రెండో సంప్రదాయం. ఇప్పుడు దీపాలు వెలిగించి పాస్కా ప్రారంభించిన వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తారంటే అక్కడ 4 ద్రాక్షారస పాత్రలు ఉంటాయండి. ఈ 4 ద్రాక్షారస పాత్రలో మొదటి పాత్ర పేరు కప్ ఆఫ్ శాంటిఫికేషన్, శుద్ధీకరించే పాత్ర, శుద్ధీకరణ పాత్ర అని అర్థమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుద్ధీకరణ పాత్రలో ఉండేటువంటి ద్రాక్షారసమును వారు చేతికి తీసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తారు. హెబ్రీ భాషలో దేవుని స్తుతిస్తారు. వారిని దేవుడు ఎలా పరిశుద్ధపరిచాడో, ఐగుప్తు యొక్క సంప్రదాయం నుండి బానిస జీవితంలో వారిని ఎలాగా దేవుడు పరిశుద్ధపరిచాడో, వెలుపలకు తీసుకొచ్చి వారిని ఎలాగ వేరుపరిచి పరిశుద్ధపరిచారో దాని అన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించి ఆ శుద్ధీకరణ పాత్రలో ఉండేటువంటి ఆ ద్రాక్షారసాన్ని అందరూ ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా పానము చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాస్కా ఆ యొక్క బల్లలో ఉండేటువంటి 4 ద్రాక్షారస పాత్రలో ఉన్నటువంటి మొదటి పాత్ర యేసయ్య రక్తానికి సాదృశ్యంగా ఉందండి. ఈ 4 పాత్రలు కూడా యేసయ్య రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఇది యేసయ్య యొక్క మొదటి క్రియను మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసయ్య యొక్క రక్తము మన కొరకు ఏం చేసిందండి? ప్రియమైన దేవుని, 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతున్నాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మనల్ని సర్వ పాపము నుండి మనల్ని పరిశుద్ధపరచును, పవిత్రపరచును అనేటువంటి మాటను మనం 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగా ఆ ద్రాక్షారసానికి వారు శుద్ధీకరణ పాత్రని పేరు పెట్టారో, ఇక్కడ యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు కార్చిన రక్తము సర్వపాపము నుండి, పితరుల పాపము నుండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క తల్లిదండ్రుల యొక్క పాపము నుండి, మనకి పాపము నుండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని వెంటాడుతున్న ప్రతి పాపము నుండి మనల్ని వేరుపరచి పరిశుద్ధపరచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఒక వ్యక్తికి పరిశుద్ధత అవసరం అంటే, ఎప్పుడైతే పరిశుద్ధత ఉంటుందో ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా మారగలడు, దేవుని ముఖాన్ని చూడగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పాత నిబంధనలో వారికి శుద్ధత దొరికింది కానీ పరిశుద్ధత దొరకలేదు. ఎందుకంటే వారి కొరకు కార్చబడింది గొర్రెల రక్తము, గేదెల రక్తం అండి. ఆ యొక్క గొర్రెలు, పశువుల యొక్క రక్తము వారికి పవిత్రతనిచ్చాయి కానీ పరిశుద్ధతనివ్వలేదు. శుద్ధాన్నిచ్చాయి కానీ పరిశుద్ధాన్ని ఇవ్వలేదు. కానీ వారి కొరకు కార్చబడింది గేదెలు, గోవుల రక్తము. నీ కొరకు నా కొరకు కార్చబడింది పరిశుద్ధమైన దేవుని రక్తము. లోక పాపమును మోసుకొని అందరి పాపమును తన మీద మోసుకొని మరణించినటువంటి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము. ఆ పరిశుద్ధ రక్తము నిన్ను నన్ను పరిశుద్ధపరచింది. ఇక మీద మీరు నేను పాపులం కాదండి. ఎందుకో తెలుసా? ఆయన రక్తముతో మనం పరిశుద్ధపరచబడ్డాము. అన్ని పాపము నుండి మనం పరిశుద్ధపరచబడ్డాము, దేవుడికి ఇష్టలుగా మార్చబడ్డాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన మన పాపమును తన మీద మోసుకొని, ప్రియమైన దేవుని, సమస్త శ్రమలు ఆయన మన కొరకు భరించి తన చివరి బొట్టు రక్తం వరకు కాచి నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువ యొక్క మరణాన్ని, శ్రమలను ధ్యానిస్తున్నటువంటి ఈ రోజుల్లో యేసయ్య యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకు యేసయ్య రక్తము కల్వరి శిలువలో కార్చబడిందో తెలుసా? నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి,
నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, యేసయ్య నా కొరకు నన్ను పరిశుద్ధపరచడానికి కార్చినటువంటి నీ పరిశుద్ధమైన నీ రక్తము కొరకు నీకు స్తోత్రమయ్యా అని చెప్పి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మీ రక్తము సర్వపాపము నుండి మమ్మల్ని పవిత్రపరచునని తండ్రి మేము ధ్యానిస్తున్నామయ్యా. తండ్రి స్తోత్రం. వారి కొరకు పాత నిబంధన కాలంలో గేదెలు గోవుల రక్తం కార్చబడ్డాయి తండ్రి, వారికి అది పరిశుద్ధతనివ్వలేదు, పవిత్రతనిచ్చింది. కానీ మా కొరకు కార్చబడింది దేవుని గొర్రెపలైనటువంటి నీ కుమారుని రక్తమయ్యా. ఆ రక్తము మాకు పరిశుద్ధతనిచ్చింది, మమ్మల్ని వేరుపరిచింది, లోకము నుండి మమ్మల్ని లేవనెత్తింది, పరిశుద్ధపరిచింది తండ్రి. మమ్మల్ని లేవనెత్తడానికి, మమ్మల్ని పరిశుద్ధపరచడానికి కార్చినటువంటి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము కొరకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయ్యా. మీ కుమారుని యొక్క రక్తం ద్వారా మాకు ఇచ్చిన పరిశుద్ధ జీవితంలో మేము నిలకడగా ఉండడానికి కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్.